హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? మీరు ఫస్ట్ స్టార్టింగ్ స్టవ్ మీద చూసారు కదా. యాక్చువల్గా నేను కర్రీ చేద్దామని చెప్పి స్టవ్ మీద కుక్కర్ పెట్టాను. ఇంతలోనే ఇటు చూడండి, మాది కిటికీ సడన్గా గాలి వచ్చి విండో పగిలిపోయిందండి. అసలు ఎంత ప్రమాదం తప్పిందో. యాక్చువల్గా అది పెద్దగా గాలి వచ్చేసరికి అసలు ఊడిపోయింది విండో ఒక సైడ్ కూడా. విండో గాజు పెంకులు అన్నీ కూడా పగిలిపోయినాయి. ఇంకా నయం ఎవరికి గుచ్చుకోలేదండి. అటు సైడ్ ఇటు సైడ్ కూడా పడలేదు ఇంట్లో. చాలా పెద్ద ప్రమాదం తప్పింది. ఇటు నేను ఆయిల్ పోసి పెట్టేసి అది పగిలిపోగానే అటు వెళ్ళాను హడావిడిగా. ఆయిల్ చాలా హీట్ అయిపోయింది. అది చూసుకోకుండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసరికి అసలు ఒకేసారి బయ్యమని వచ్చేసింది పైకి. సో ఇక్కడ యాక్చువల్గా మటన్ కర్రీ చేద్దామని చెప్పి ప్రిపేర్ అవుతున్నాను, అందులోకి అలా జరిగిందనమాట. సో ఇప్పుడు మటన్ కర్రీలోకి నేనైతే ఎప్పుడు ఉల్లిగడ్డ పేస్ట్ పట్టుకుంటాను కదా, ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకొని అలాగే పచ్చిమిర్చి వేసుకొని వేయించుకున్నాను. ఎప్పట్లాగే గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చిందాక వేయించేసుకొని అవి వేగుతుండగానే అటు సైడు టిఫిన్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. దోశలు మీకు తెలుసు కదా, మేము ఎక్కువ దోశలు ఇష్టపడతామని. మా ఇంట్లో ఎక్కువ శాతం దోశలు, ఆ తర్వాత ఇడ్లీ ఉంటాయి, ఆ తర్వాతే వేరే బ్రేక్ఫాస్ట్ ఏదైనా. సో ఈ ఉల్లిగడ్డ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగేలోపు బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేస్తున్నాను అనమాట. దోశలు ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ నార్మల్గా ఎగ్ దోశ, లేకపోతే కారం దోశ, లేకపోతే మనం పల్లీ చట్నీ చేస్తాం కదా, అది కూడా దానిపైన వేసుకుని కారం ఉప్పు వేసుకొని అలా వేసుకోవచ్చు. చాలా బాగుంటాయి అలా కూడా దోశలు. సో ఇటు ఉల్లిగడ్డ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిపోయిందండి. సో అదే తిప్పుకుంటున్నాను వేగిందో లేదో అని చెప్పి మళ్ళీ ఒకసారి చూస్తున్నాను అనమాట. అది మంచిగా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చింది. సో ఇంకొక 2 మినిట్స్ వేగాలని చెప్పి మళ్ళీ పెట్టాను అనమాట మళ్ళీ అలాగే. సో అటు సైడ్ బ్రేక్ఫాస్ట్, ఇటేమో కర్రీ, రెండు ఒకేసారి చేస్తున్నాను అనమాట. సో దోశ కాలిపోయిందని అంటే మంచిగా ఎర్రగా కాలిందని తిప్పేద్దామని చెప్పి తీస్తున్నాను. అసలు కిటికీ పగిలిపోవడం అయితే చాలా భయం వేసిందండి. పిల్లలు అటు సైడే ఉన్నారు, ఆడుకుంటున్నారు అక్కడే. వాళ్ళ మీద ఏమన్నా గాజు పెంకులు పడతాయేమోనని చాలా భయం వేసిందండి అసలు. అంటే బాగా గాలి ఇరుసుగా వచ్చి పగిలిపోయింది కదా అది. అంత దూరాన్ని కూడా వెళ్ళి పడ్డాయి అన్నమాట ముక్కలు. ఇంకా ఇంట్లోకి పడలేదు, అక్కడే దివాన్ మీదే మా శంషును మా అమ్మగారు కూర్చుని ఉన్నారు. ఇంకా దేవుడి దయ వల్ల ఎవరికి ఏం కాలేదు. చాలా భయం వేసింది ఆ టైంలో. ఇంకా నయం పిల్లలు అటు పక్క ఆడుతున్నారు, కనీసం వెళ్ళి వాళ్ళకు గుచ్చుకున్నా సరే చాలా ఇబ్బంది అయ్యేది అండి. ఎందుకంటే గాలి అంత స్పీడ్గా వచ్చిందండి ఒకేసారి. సో ఇక్కడ కూరకి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిగడ్డ పేస్ట్ వేగిపోయింది. మటన్ కర్రీ అండి యాక్చువల్గా, అది మటన్ తీసుకొచ్చారు మా హస్బెండ్. అది చేద్దామని ప్రిపేర్ చేస్తుంటేనే ఇలా జరిగిందనమాట. సో ఆ మటన్ వేసేసుకున్నాను కుక్కర్లో. సో ఇంకా మటన్ అంటే మ్యాక్సిమం మనం కుక్కర్లోనే ఉడికించుకుంటాం కదండి, ఎందుకంటే ఎక్కువసేపు పడుతుంది కదా ఉడికే టైము. నార్మల్గా గిన్నెలో ఉడికించుకుంటే మనకి గ్యాస్ వేస్ట్, అలాగే ఎక్కువ టైం కూడా పడుతుంది. సో అందుకని ఎక్కువ శాతం కుక్కర్లోనే వేస్తాను నేను. సో మటన్ వేసిన తర్వాత అంతా ఒకసారి ఉల్లిగడ్డ పేస్ట్ అంతా ఒకసారి మటన్కి కలయబెట్టేసి సాల్ట్, పసుపు వేసాను. సాల్ట్, పసుపు వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చాలి. ఎందుకంటే మటన్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది కాబట్టి ఒక 10 నిమిషాలు మగ్గనిచ్చుకోవాలి. అవి చూడండి వాటర్ వస్తుంది, మళ్ళీ తిప్పుకుంటున్నాను వాటర్ వచ్చిందని. సో ఒక 10 నిమిషాలు ఉంచితే వాటర్ అంతా వస్తుంది అనమాట అలా పైకి. సో ఇప్పుడు ఈ స్టేజ్లో కారం యాడ్ చేసుకుంటాను నేను. వాటర్ కూడా పోస్తాను, వాటర్ పోయకుండా ఏమి ఉడకదు. కారం యాడ్ చేసుకొని తిప్పుకొని మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉంచుకుంటాను. అంతా తిప్పేసాను, 10 నిమిషాలు అయిపోయింది. మీకు అది కట్ చేశాను కానీ వీడియోలో 10 నిమిషాలు అయిపోయింది. సో వాటర్ కూడా చూడండి, నేను ఎప్పుడు కూడా గంట పెట్టి అంచుకి అట్లా పోస్తాను. ఒకసారి చూడండి ఎలా పోస్తాను, అట్లా గంట పెట్టి అంచుకి పోస్తాను. ఎందుకంటే అంచులకు ఉందంతా నీట్గా వచ్చేస్తుందని నా ఫీలింగ్ అనమాట. ఎందుకో నాకు అట్లా అనిపించింది, అట్లా పోసుకోవాలి వాటర్ అని చెప్పి, అందుకే అలా పోస్తాను. ఇలా మీకు ఎవరికైనా అలవాటు ఉందేమో ఒకసారి కామెంట్ చేయండి నాకు. సో వాటర్ తగినన్ని పోసేసి ఉప్పు కారం అంతా సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని ఇంకా కుక్కర్ మూత అంటే ఉడుకొచ్చిందాక అట్లా మామూలుగా ఉంచానండి. అటు సైడ్ ఏమో మా శంషును అదే మీకు చెప్పాను కదా, పల్లీ చట్నీ కూడా దోశ పైన వేసుకొని తింటారని, అది వేయమని చెప్పింది అనమాట. అలా వేయి పెద్దమ్మ అంటే సరే దానికోసం అని చెప్పి దోశ వేసి ఉప్పు కారం చల్లి దానిపైన పల్లీ చట్నీ వేసి ఆయిల్ వేస్తున్నాను. అదే మీకు అది చూపిద్దామని కుక్కర్ మూత పెట్టలేదు, జూమ్ చేశాను మీకు.
సరిగా కనపడుతుందో లేదో మీకైతే అర్థమవుతుందో లేదో తెలీదు. అర్థం కాకపోతే సారీ అండి. ఇంకెప్పుడన్నా మళ్ళీ క్లియర్గా చేసి చూపిస్తాను మీకు. సో అది కాలి దానికి ఇచ్చేంత వరకు కూడా నేను కుక్కర్ మూత పెట్టలేదనమాట విజిల్ పెట్టడానికి. ఎందుకంటే మళ్ళీ తను కూడా వెళ్ళిపోవాలి కదా కాలేజ్కి, ఇటు పని చేసుకుంటుంటే అది లేట్ అవుతుందని చెప్పి నేను ఇంక ఇటు చూడలేదు. సో ఇప్పుడే పెడుతున్నాను విజిల్. సో మటన్ కాబట్టి కొంచెం ఒక 5-6 విజిల్స్ రావాలండి కుక్కర్ అయినా కూడా, అప్పుడే మంచిగా ఉడుకుతుంది అనమాట. సో ఇక్కడ 5-6 విజిల్స్ నేను మీకు చూపించలేదు, 2 విజిల్స్ వరకే చూపించాను, కానీ 5-6 విజిల్స్ అయితే వచ్చాయి. అయిపోయింది మటన్ కూడా, మీకు చూపిస్తున్నాను. అది చూడండి ఎంత బాగా వచ్చిందో, ఉడికిపోయింది మంచిగా, చాలా బాగా వచ్చింది. సో మటన్ కర్రీ ఎప్పుడైనా కానీ సరే నేను కుక్కర్లోనే వేస్తానండి, చాలా బాగా కుదురుతుంది నాకు, మంచి టేస్ట్ కూడా వస్తుంది. అదే మీకు చూపిస్తున్నాను. ఈసారి మేము అవి బోన్స్ అంటారు కదా నల్లలు, అవేం తీసుకురాలేదు, నార్మల్గా స్కిన్ టైపే తీసుకొచ్చామన్నమాట, నార్మల్ మటనే. సో అటువైపు బ్రేక్ఫాస్ట్లు కూడా అయిపోయినాయి, టీ పెట్టేశాను. బ్రేక్ఫాస్ట్లు అందరూ అయిపోయని చెప్పి అందరికి టీ కూడా పెట్టాను. మా పిల్లలు మళ్ళీ టీలో దోశలు తింటా అంటే మళ్ళీ వేసాను అనమాట దోశలు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.